ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం టాటా సంస్థకు ఈ భూములను ఇవ్వాలని నిర్ణయించింది. టాటా సంస్థల అధినేత రతన్ టాటా స్వయంగా సీతారాంపూర్ భూములను పరిశీలించేందుకు వచ్చారు. అయితే స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో సీతారాం భూములను వెనక్కి తగ్గింది ప్రభుత్వం. ఆ తర్వాత టాటా కంపెనీ తమ ప్రాజెక్ట్ ని బెంగాల్ కు మార్చింది. అప్పటి టీడీపీ నాయకుడు ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం సేకరించిన దేవాదాయ భూములు మహేందర్ రెడ్డి స్వగ్రామానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. మహేందర్ రెడ్డి ఇప్పుడు ఈ భూమి విషయంలో ప్రభుత్వానికి సహకారం అందించడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో చారిత్రక ఆలయాల మనుగడపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. తాము చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం. ఇది కేసీఆర్ సర్కారులో చాలా మంది మాట్లాడే మాట. తాము చేసే పనికి సంబంధించి ఆహా ఊహా అని చెప్తారు, అదే పనిని ఎదుటోడు చేస్తే చాలా తప్పని నిరసిస్తారు. ఏదేమైనా కానీ దేవాదాయ శాఖకు ఎంతో కొంత ఇచ్చేసి దేవాదాయ శాఖ భూములను తక్కువ రేటుకు ఇష్టం వచ్చినట్టు స్వాధీనం చేసుకోవడం అనేది నిజంగా ఒక